కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు, ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరి మనలో ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకిరు. చెత్త వేదవాళ్ళు, చెత్త నా కొడుకులు మీరు. సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేక్ను. నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నువ్వు అంటున్నావు కదా నన్ను గుండా అని. నువ్వు నీ కొడుకు గూండాలు రౌడీలు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో ఆడకూతులు లేరా? మీరిద్దరు మంత్రి ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనల మీద దౌర్జన్యం చేపిస్తావా? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. మీలాంటి మనుషులు కదా వాళ్ళు. తాకరాని చోట్ల వాళ్ళని దాకిర్రు. వీళ్ళు పోయి మా కౌన్సిలర్ రాజశేఖరు, వీణంక శ్రీను, భూమాగౌడ్ వీళ్ళు పోయి మంత్రిని దండం పెట్టి, సార్ ఏంటి సార్ మేము కూడా గిట్లయితుంది అంటే కనీసం మంత్రి చూసి కూడా చూస్తలేడట. మంత్రి ఆధ్వర్యంలో ఇవల్ల ఆడకూతుల మీద దౌర్జన్యం జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వస్తూనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడ్చిర్రు. మీ మీడియా వాళ్ళు విజువల్స్ తీసిర్రు. సిగ్గుండాలి ఈ మంత్రికి. గింత దుర్మార్గం ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం. ఇచ్చి పారేస్తాం పో, నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చి పారేస్తాం పో కౌన్సిల్. మా ఆడకూతుల కంటే మాకు ఈ కౌన్సిల్ ఎక్కువ కాదు, నేను చెప్తున్నా పో. మా ఆడబిడ్డల మాన మర్యాదల కంటే నాకు ఈ మున్సిపాలిటీ సీట్ ఎక్కువ కాదు పో. సిగ్గుండాలా మీకు? షేమ్లెస్ పీపుల్ మీరు. గింత అనైతిక చర్యల, గింత దిగజారుడుతనమా? అరే ఎటువంటి కుటుంబం మీది? ఎన్ని పదవులు చేసిరు ఈ ప్రాంతంలో? ఎంతమంది ఆడబిడ్డలు మీకు ఓట్లేసిరు? ఎంత గౌరవ మర్యాదలు ఉండే మీకు? ఇదేం సంస్కృతి, ఇదేం సంప్రదాయం? ఏం చేసుకొస్తారు? మొత్తం కాంగ్రెస్